ఆ బ్రో దింపిన తర్వాత నేను ఇలా హోటల్కి వచ్చాను. హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా మార్నింగ్ ఒక అన్న నాకు లిఫ్ట్ ఇచ్చి మిడిల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు అన్నమాట. చెప్పారు. తర్వాత ఆయన మనీ కూడా ఇచ్చారు 200 రూపీస్. నేను ఓన్లీ 100 రూపీస్ తీసుకుంటానన్న అవసరానికంటే 200 ఇచ్చి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి హెల్ప్ చేయమన్నారు. ఆయన 100 ఇస్తే 100 తీసుకోలేదు, 200 ఇచ్చారు. కావాలంటే 100తో ఎవరికైనా హెల్ప్ చేయమన్నారు, ఏదైనా తినమని చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్పేలో తినాలన్నా లేదంటే ఆయన చెప్పి 200 ఉన్నాయి, బ్యాగ్లో పెట్టాను. సో ప్రజెంట్ అయితే ఫోన్ కూడా ఒకవేళ ఇందాక ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఫోన్ డెడ్ అయిపోయింది. అలాంటి టైంలో నా దగ్గర ఒక్కొక్క జోబులో నిజంగా లేదు. ఫోన్పేలో ఉన్నాయి, ఫోన్లో అమెజాన్ వాలెట్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను కావాలనేసి దాని ద్వారానే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి హ్యాండ్ క్యాష్ తీసుకోవాలంటే ఏటీఎం ఉండాలా, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్ ద్వారా తీసుకోవచ్చు. హ్యాండ్ క్యాష్తో అంతగా అవసరం లేకుండా ఫోన్తోనే అవుతుంది కాబట్టి నేను హ్యాండ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయట్లేదు లాస్ట్ చాలా టైం నుంచి, లాంగ్ బ్యాక్ నుంచి. ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ ఇంతకుముందు టైం పెట్టినప్పుడు కూడా అట్లనే. సో ఫ్రైడ్ రైస్ వచ్చేసింది. ఫ్రైడ్ రైస్ చూపిస్తే అట్లా ఉంది, ఇది చూద్దాం. అట్లా ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. నేను ఫ్రైడ్ రైస్ చెప్పాను, ఆయన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. సో తిందాం ఎట్లా ఉంది చూడండి, టేస్ట్ ఎట్లా ఉంది చూపిస్తారు. చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఫాస్ట్గా తినేసి ఇక్కడి నుంచి నేను తడా వెళ్ళాలి. మళ్ళీ అది వెహికల్ దొరకదు, చాలా లేట్ అయితే నేను అడ్వర్టైజ్ ఏంటనేసి.